వెల్కమ్ టు వీకెండ్ బిజినెస్ బులెటిన్. ఇట్స్ యువర్ మనీ. రైల్వే ఛార్జీలు పెంచుతూ ఎన్డీఏ ప్రభుత్వం అనూహ్యమైన నిర్ణయం తీసుకుంది. అన్ని తరగతుల ప్రయాణ ఛార్జీలు 14.2%, సరుకు రవాణా ఛార్జీలు 6.5% పెంచుతున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి సదానంద గౌడ శుక్రవారం ప్రకటించారు. ఈ నిర్ణయంపై అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వస్తోంది. రవాణా ఛార్జీలు పెంచడంతో స్టీల్, సిమెంట్తో సహా అన్ని నిత్యావసర సరుకుల ధరలు పెరగనున్నాయి. మరోపక్క ఇరాక్లో అంతర్గత యుద్ధం కారణంగా క్రూడ్ ఆయిల్, బంగారం ధరలు పెరిగిపోయాయి. ఈ ఎఫెక్ట్తో స్టాక్ మార్కెట్లు 2 వారాల కనిష్ట స్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో వచ్చే వారం స్టాక్ మార్కెట్ల ట్రెండ్పై అనలిస్టుల విశ్లేషణ, 2 ఏళ్లలో రెట్టింపైన స్మార్ట్ ఫోన్స్ వాడకంపై ఫోకస్ స్టోరీ, మార్కెట్లోకి లేటెస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన గేర్లెస్ స్కూటర్ లియోరా ఫీచర్స్ తో పాటు గోల్డ్ లో ఇన్వెస్ట్మెంట్ టిప్స్ తో మీ ముందుకొచ్చింది ఈ వీక్ ఎపిసోడ్. ముందుగా హెడ్లైన్స్. కొత్త అప్లికేషన్స్ తో అట్రాక్ట్ చేస్తున్న స్మార్ట్ ఫోన్స్, 2 ఏళ్లలో రెట్టింపైన సేల్స్. మార్కెట్లోకి మరో కొత్త గేర్లెస్ స్కూటర్ లియోరాను లాంచ్ చేసిన ఐడర్ మోటార్స్. అమ్మకాల ఒత్తిడిలో స్టాక్ మార్కెట్లు 2 వారాల కనిష్ట స్థాయికి సెన్సెక్స్, నిఫ్టీ. గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ పై కన్ఫ్యూజన్, ఇప్పటికీ బెస్ట్ ఆప్షన్ అంటున్న ఫైనాన్స్ అడ్వైజర్లు. బంధాలు, అనుబంధాలను క్షణాల్లో కలిపే బుల్లి పరికరం అది. అరచేతిలో విశ్వాన్ని చూపించే వింత సాధనం, పలు రకాల తమాషాలు చూపే స్మార్ట్ ఫోన్, ఓ మాయల పెట్టే. ఇలా దీన్ని వర్ణిస్తూ పోతే మాటలు చాలవు. అడ్డా కూలీ నుంచి అత్యధికంగా జీతం తీసుకునే సీఈఓ వరకు మొబైల్ లేనిదే క్షణం గడవని రోజులివి. టెలిఫోన్ కనిపెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్నో మార్పులతో రూపాంతరం చెంది నేడు నెసెసిటీగా మారిన స్మార్ట్ ఫోన్స్ పై ఈ వారం ఫోకస్ స్టోరీ. జేబులో పర్స్ ఉన్నా లేకపోయినా చేతిలో మొబైల్ ఫోన్ మాత్రం కంపల్సరీ. దీంతో స్మార్ట్ ఫోన్స్కు డిమాండ్ భారీగా పెరుగుతూ వస్తుంది. దీనికి అనుగుణంగానే తక్కువ ధరలకే స్మార్ట్ ఫోన్లు మార్కెట్లోకి లాంచ్ చేస్తూ సేల్స్ పెంచుకుంటున్నాయి కంపెనీలు. ప్రస్తుతం ఉన్న డిమాండ్కు అనుగుణంగా ఈ ఏడాది దాదాపు 10 కోట్లకు పైగానే స్మార్ట్ ఫోన్లు అమ్ముడవుతాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పదేళ్ల కిందట చేతిలో మొబైల్ ఫోన్ ఉండడమే గొప్ప. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరి జీవితంలో మొబైల్ ఫోన్ కంపల్సరీ అయిపోయింది. సాంకేతిక రంగంలో ఇదో పెనుమార్పు. చేతిలో ఇమిడిపోయే ఈ మొబైల్లోనే ఇంటర్నెట్ రూపంలో మరో విప్లవం చోటు చేసుకుంది. 2G, 3G నుండి ఇప్పుడు 4G కూడా అందుబాటులోకి వచ్చింది. దీంతో మొబైల్ ఫోన్ అంటే కేవలం మాట్లాడుకునే సాధనం అనే కంటే ఓ కంప్యూటర్, ఓ టీవీ, ఓ గేమింగ్ టూల్గా ఇలా అన్నింటినీ మర్చిపోయే విధంగా అప్గ్రేడ్ అవుతూ వస్తోంది. 2 ఏళ్ల క్రితం వరకు మార్కెట్ను శాసించిన ఫీచర్ ఫోన్ మెల్లగా కనుమరుగవుతోంది. వీటి స్థానంలో ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ మస్ట్ అయిపోయింది. ఫీచర్ ఫోన్లకు, స్మార్ట్ ఫోన్లకు మధ్య ధరల వ్యత్యాసం తక్కువ కావడంతో కస్టమర్లు స్మార్ట్ ఫోన్ల కొనుగోళ్లకే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు. దీంతో ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో ఆసియా, పసిఫిక్ ప్రాంతంలో ఉన్న దేశాలతో పోలిస్తే మన దేశంలోనే స్మార్ట్ ఫోన్లు ఎక్కువగా అమ్ముడయ్యాయి. 2 ఏళ్ల క్రితంతో పోలిస్తే ఇప్పుడు మన దేశంలో స్మార్ట్ ఫోన్ సేల్స్ దాదాపు రెట్టింపయ్యాయి. See, smartphone is going to be a huge market for India, and it's one of the major growth area in mobile industry per se. If you look at the Indian consumer, the shift to smartphone has been, exponential per se, and it's only going to grow. This industry is just it's an initial phase of smartphone growth, because the migration from feature phone is happening very fast to smartphone. The whole package of the smartphone is like so convenient and easy to carry, and your whole entire world is actually a palm's reach. Xiaomi as a brand deals only with smartphone. In first stage of operation, we have done more than 500 crores, and this quarter we already crossed this 510 crores benchmark. Yeah, we are aggressively looking towards a very big market share going forward. స్మార్ట్ ఫోన్ల ఆపరేటింగ్ సిస్టమ్లలో ఆండ్రాయిడ్ ఓఎస్దే హవా. అందుబాటు ధరల్లో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్గా ఉన్న స్మార్ట్ ఫోన్లు మార్కెట్లోకి వస్తూ ఉండడంతో విండోస్ ఓఎస్ వాటా కూడా పెరుగుతూ వస్తోంది.
స్మార్ట్ ఫోన్ మార్కెట్లో శాంసంగ్ కంపెనీ అగ్రస్థానంలో ఉంది. ఈ ఏడాది మొదటి 3 నెలల్లోనే శాంసంగ్ 35% మార్కెట్ వాటా సాధించింది. ఆ తర్వాతి స్థానాల్లో మైక్రోమాక్స్ 15%, కార్బన్ 10%, లావా 6%, నోకియా 4%గా ఉన్నాయి. ఫీచర్ ఫోన్ల హవా నడుస్తున్నప్పుడు చాలా కాలంగా నోకియానే నెంబర్ 1గా కొనసాగింది. ఇప్పుడు ఆ కంపెనీ మార్కెట్ వాటా పడిపోవటానికి కారణం కూడా ఈ స్మార్ట్ ఫోన్ హవానే. I feel the Android phones are the best. The price where I'm looking for 10 to 15,000 in between. 1.4, 1.7 dual core plus 1 GB RAM and 8 megapixel back camera and 2 megapixel front camera. At the same time music Dolby system ఉండి చూస్తున్నాను. అన్ని కంపెనీల్లాగా స్మార్ట్ ఫోన్లకు అప్గ్రేడ్ అవ్వకుండా ఫీచర్ ఫోన్లనే నమ్ముకుంది నోకియా. దీంతో వెనుకబడ్డ నోకియాను సొంతం చేసుకున్న మైక్రోసాఫ్ట్ ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ పై దృష్టి పెట్టింది. కస్టమర్ల చాయిసెస్ కు అనుగుణంగా స్మార్ట్ ఫీచర్స్ గల ఫోన్లను లాంచ్ చేసినప్పటికీ శాంసంగ్ ను అందుకోవడం ఇప్పట్లో కష్టమే అంటున్నాయి మార్కెట్ వర్గాలు. ప్రతి ఒక్క కంపెనీ వాళ్ళు చిన్న అంటే తక్కువ రేంజ్లోనే ఎక్కువ స్మార్ట్ ఫోన్స్ ఇస్తున్నారు అనమాట. సో ఈచ్ అండ్ ఎవ్రీ కంపెనీ ఏంటంటే మీకు స్మార్ట్ ఫోన్స్ తీసుకోవాలని చెప్పి తక్కువ మిడ్ రేంజ్ కస్టమర్స్కి కూడా స్మార్ట్ ఫోన్ అందించాలని చూస్తుందన్నమాట. ఇప్పుడు 10 to 20,000 లోపల ఉన్న కస్టమర్స్ ఏంటంటే ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు ఈఎంఐ ఆఫర్స్ ఇస్తున్నారు, కంపెనీస్తో టైప్ అయ్యి గ్రోత్ రేట్ అయితే చాలా ఇంక్రీజ్ అవుతుంది. రోజుకి కొనేవాళ్ళు మొబైల్స్ కొనేవాళ్ళు ఎక్కువైపోయారు. ఎందుకంటే ఇప్పుడు స్మార్ట్ అప్లికేషన్స్ చాలా వచ్చేసినాయి, ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్. ఇవి లేకుండా జనాలు ఎవరు ఉండలేదు. భారత్లో అమ్ముడవుతున్న స్మార్ట్ ఫోన్లలో 12,000 రూపాయలలోపు ధర కలిగిన ఫోన్లదే మేజర్ వాటా. వీటి మార్కెట్ వాటా దాదాపు 7.8%గా ఉంది. వచ్చే 5 ఏళ్లలో స్మార్ట్ ఫోన్ల అమ్మకాలు సగటున ఏడాదికి 40%కి పైగా వృద్ధి సాధించే అవకాశాలున్నాయి. కంపెనీల మధ్య పోటీతో స్మార్ట్ ఫోన్లు తక్కువ ధరకే లభ్యమవుతుండటంతో మున్ముందు ఈ స్మార్ట్ ఫోన్ల అమ్మకాలు భారీ స్థాయిలో పెరిగే అవకాశాలున్నాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ ఏడాది మొదటి 3 నెలల్లో ఆసియా పసిఫిక్ ప్రాంతంలో స్మార్ట్ ఫోన్ల విక్రయాల్లో ఒక్క భారత్ మాత్రమే 18.6%కి పైగా వృద్ధి సాధించింది. స్మార్ట్ ఫోన్ల అమ్మకాల్లో చైనా తదితర దేశాలను కూడా ఇండియా మించిపోయిందని ఇండియా రీసెర్చ్ సెంటర్ తెలిపింది. జీపీఆర్ఎస్, వైఫై, ప్లేస్టోర్, ఫేస్బుక్, ట్విట్టర్, స్కైప్, యూట్యూబ్, విడ్జెట్స్ ఇలా పలు రకాల అప్లికేషన్లతో స్మార్ట్ ఫోన్లు మార్కెట్లో హల్చల్ చేస్తున్నాయి. ఎవరి చేతిలో చూసినా ఇప్పుడు టచ్ స్క్రీన్ ఫోన్లే కనపడుతున్నాయి. అది 1 కాదు 2. దీన్ని బట్టే చెప్పొచ్చు ఇండియాలో మొబైల్ ఫోన్ల విప్లవం ఏ స్థాయికి చేరుకుందో. రోజుకో కొత్త ఫీచర్తో మార్కెట్లోకి వస్తున్న స్మార్ట్ ఫోన్లను పూర్తిగా వినియోగించుకోవడంలో కస్టమర్లే కాస్తంత వెనకబడి ఉన్నారని చెప్పవచ్చు. ధర తక్కువగా ఉండడం, ఎక్కువ ఫీచర్లు ఉండడమే స్మార్ట్ ఫోన్ అమ్మకాలు పెరగడానికి ప్రధాన కారణంగా చెబుతున్నాయి మార్కెట్ వర్గాలు. అరచేతిలో విశ్వాన్ని చూపిస్తున్న స్మార్ట్ ఫోన్లలో ఇంకెన్ని పెను మార్పులు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి. కెమెరా పర్సన్ శ్యామ్తో శృతి, V6 న్యూస్, హైదరాబాద్. హైదరాబాద్ కు చెందిన నిర్వాణ గ్రూప్ నుండి ఐడ మోటార్స్ పేరుతో 2 వీలర్ తయారీ కంపెనీ మార్కెట్లో అడుగుపెట్టింది. బైక్స్ అండ్ గేర్లెస్ స్కూటర్లను తయారు చేస్తున్న ఐడస్ లియోరా పేరుతో సరికొత్త గేర్లెస్ స్కూటర్లను లాంచ్ చేసింది. క్రూజ్ వెహికల్ నడుపుతున్న ఫీల్ వచ్చేలా డిజైన్ చేశామంటున్న లియోరా విశేషాలు ఈ వారం బ్రాండ్ న్యూలో. హైదరాబాద్కు చెందిన ఐడా మోటార్స్ 2 వీలర్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. ప్రజెంట్ మన ముందు లియోరా గేర్లెస్ స్కూటర్ ఉంది. ఎంతో యాంటిక్ లుక్తో అట్రాక్టివ్గా ఉన్న ఈ లియోరా స్పెషాలిటీస్ ఏంటో అజంతర్ని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఈ లియోరా స్పెషాలిటీస్ ఏంటి? యాక్చువల్లీ ఏంటంటే దిస్ లియోరా అనేది ఐడా ప్రోడక్ట్. ఓకే, దీంట్లో స్పెషాలిటీస్ ఏంటంటే టోటల్లీ మనకి ఇప్పుడు ఏవైనా బైక్స్ చూసారంటండి మీరు నార్మల్గా లైక్ యాంటిక్ స్కూటర్ మోడల్ ఉంటుంది. అండ్ మీరు ఏ యాంగిల్లో చూసినా కూడా యూ విల్ ఫీల్ లైక్ దీన్ని ఒక డక్ని చూస్తున్నట్టు, డక్ పొదుగులో కూర్చున్నట్టుగా ఒక ఫీలింగ్ వస్తుంది దీన్ని చూసినప్పుడు. అండ్ వన్ మోర్ థింగ్, దీనికి ఏదైతే హెడ్ ల్యాంప్స్ కానివ్వండి ఏదైనా సరే దీనికి టోటల్ స్టైలింగ్ కూడా లైక్ ఇట్ ఈస్ టోటలీ మోడర్న్, చాలా మోడర్న్గా ఉంటుంది, అలాగే చాలా యాంటిక్గా కనపడుతుంది. ఏవైతే ఫెసిలిటీస్ ఉన్నాయో అవన్నీ చాలా మోడర్న్గా ఫెసిలిటేటింగ్గా ఉంటాయి. కాకపోతే అన్నీ కూడా లుక్స్ వైజ్గా చూస్తే మనకి యాంటిక్ పీస్ లాగా ఉంటుంది టోటల్లీ. ఓకే, దీని స్పెషాలిటీస్ ఏంటంటే లైక్ అంటే ఇది జస్ట్ స్టైలింగ్ కోసం ఇచ్చినవేనా లేదంటే వీటి ముందర ఉన్న డిజైనింగ్ గురించి చెప్పండి.
ఓకే, గుడ్ క్వశ్చన్. ఇదేంటంటే అండి మన నార్మల్ మీటర్ కేబుల్స్ అవి, ఓకే బట్ దీని స్టైలింగ్ పెంచడానికి వీ గేవ్ ఇట్ ఇన్ దాట్ వే. ఓకే మీటర్ కేబుల్స్ అండ్ క్లచ్ వైర్ కేబుల్స్. అవన్నీ లోపల నుంచి ఇవ్వకుండా స్టైల్ కోసం We are బయటగా giving it in స్టీల్ style. అవుట్పుట్ లాగా ఇచ్చి ఇచ్చారు. ఓకే సో టు గివ్ ఎ యాంటిక్ లుక్, యాంటిక్ లుక్ ఇవ్వడానికి వీ గేవ్ ఇన్ దాట్ వే. జనరలీ మన ఇండియన్ గర్ల్స్ అయితే సో వాళ్ళ కోసం స్పెసిఫిక్గా తయారు చేసిన వెహికల్ ఇది. దీని లుక్స్ వైజ్ చూస్తే ఇట్ విల్ బీ లైక్ ఏ క్రూజర్. ఓకే బూట్ స్పేస్ ఎక్కువ ఇచ్చినా కానీ సీట్ అనేది కొంచెం చిన్నగా ఉన్నట్టు అనిపిస్తుంది కదండి. లేదండి, వెన్ యూ ఆర్ సిట్టింగ్ ఆన్ దిస్, ఓకే దీని స్పేస్ అనేది విడ్త్లో చాలా వెడల్పుగా ఉండడం వల్ల అలా కూర్చున్నప్పుడు మీకు ఎలాంటి ఫీలింగ్ ఉండదు. విడత ఎక్కువ ఉన్నందున విడ్త్ ఎక్కువ ఉండడం వల్ల బైక్ ఏదైనా సరే మన స్కూటీస్ ఇంత పెద్దగా ఉండవండి, మోపైడ్స్. సో ఇంత పెద్దగా ఉండకపోయేసరికి మనకు పెద్దగా కనిపిస్తుంది, బట్ ఇది పెద్దగా అయిపోయింది వెహికల్. లెంత్ కూడా అదర్ వెహికల్స్ తో కంపేర్ చేస్తే లెంత్ ఎక్కువ ఉంటుందండి. ఓకే అండ్ ఫ్రంట్ కూడా 2 కలర్స్ తీసుకున్నారు, ఎల్లోతో పాటు ఇంకో కాంబినేషన్ తీసుకున్నారు. రీజన్ ఏంటి? ఇప్పుడు నార్మల్గా మనం ఏ వెహికల్స్ చూసినా కూడా సింగిల్ కలర్లో వస్తున్నాయండి. సింగిల్ కలర్లో రావడం వల్ల ఆ లుక్ అనేది టోటల్గా రొటీన్ అయిపోయింది. ఓకే సో రొటీన్కి భిన్నంగా మనము ప్రజలకి చాలా దగ్గరగా ఉండడానికి వీ గేవ్ దీస్ కలర్స్. అండ్ కంఫర్ట్ విషయానికి వస్తే ఒక బూట్ స్పేస్ అండ్ సీటింగే కాకుండా ఇంకా ఎట్లాంటి స్పెషల్ ఫీచర్స్ ఇచ్చారు దీంట్లో? ఇప్పుడు మనకి బ్యాక్ సైడ్లో కూర్చోవడానికి నార్మల్గా ఏ వెహికల్ అయినా సరే ఎక్కి కూర్చోవాలన్నప్పుడు దే నీడ్ టు ఓపెన్ దిస్ ఫుట్ రెస్ట్ అనమాట. చేత్తో ఓపెన్ ఫుట్ రెస్ట్ ఓపెన్ చేయడానికి కిందికి వంగి ఓపెన్ చేయవలసి వస్తుంది. కానీ దీనికి మనం ఒక ఫెసిలిటీ ఇచ్చాము. ఎలా అంటే ఇక్కడ ఒక బటన్ ఉంటుందండి, ఇది నొక్కినప్పుడు ఇట్ విల్ గెట్ ఓపెన్ ఓకే డైరెక్ట్లీ. ఫుట్ రెస్ట్ కి 2 సైడ్స్ అలానే 2 బటన్స్, 2 సైడ్స్ అలాగే ఉంటుందండి, సేమ్ వేలో ఉంటాయి. అండ్ మధ్యలో బాడీ పార్ట్ కొంచెం వెడల్పుగా అనిపించినా మళ్ళీ ఎండ్కి వచ్చేసరికి చాలా థిన్ అయిపోయింది. అండ్ పెట్రోల్ ట్యాంక్ ఎక్కడ ఇచ్చారు అండ్ కింద గూడ్ స్పేస్ ఎంత ఉంది? ఓకే, యూ కెన్ సీ దట్ ఓవర్ హియర్. ఓకే అది ఓపెన్ చేయడానికి బ్యాక్ సైడ్ మళ్ళీ కీ పెట్టి అది ఓపెన్ చేయవలసిన అవసరం డైరెక్ట్ ముందే కీస్ ఎప్పుడైతే ఓపెన్ చేస్తామో ఆన్ చేయడానికి అక్కడే చిన్నగా ఒక చిన్న క్లిక్ ఇచ్చామంటే ఇది ఓపెన్ అయిపోతుంది. సో ఆ ఇబ్బంది కూడా లేదు. ప్రతి దగ్గర పెట్రోల్ కానీ కొట్టించుకోవాలన్నా కూడా మనం కీ తీసి ఓపెన్ చేసుకొని ఇదంతా అవసరం ఉండదు. అండ్ దీని కెపాసిటీ వచ్చేసి 6 లీటర్స్ అండి. 6 లీటర్స్ కెపాసిటీ ఉన్న పెట్రోల్ ట్యాంక్ అనమాట ఇది. ఓకే అండ్ దీనికి గూడ్ స్పేస్ ఒకటే కాదండి, 2 గూడ్ స్పేస్ ఉన్నాయి. లైక్ చిన్న చిన్న డాక్యుమెంట్స్, ఓకే పేపర్స్, బుక్స్ అలాంటివి పెట్టుకోవడానికి ఇక్కడ పెట్టుకోవచ్చు. అండ్ దీని గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చాలా ఎక్కువ ఉంటుందండి, 110 mm ఉంటుంది. ఓకే 110 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది. అండ్ టైర్ వీల్ బేస్ వచ్చేసి 1290 mm ఉంటుంది. మనకి నార్మల్గా షాక్ అవుట్స్ పైన వెళ్ళినప్పుడు ఇండియన్ రోడ్స్ పైన చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. మన నార్మల్ స్కూటీస్ పైన వెళ్ళినప్పుడు బాగా కింద గుద్దుకోవడము, బాడీ క్రాక్ రావడము అలాంటివి ఉంటాయి. కొంచెం పెంచామండి. దీని మైలేజ్ వచ్చేసండి 55 to 60 వరకు వస్తుంది దీని మైలేజ్. ఓకే ఓకే థ్యాంక్ యూ. చూసారుగా లియోరా స్పెషాలిటీస్. యాంటిక్ అండ్ ఎలిగెంట్ లుక్తో చాలా బాగుంది కదా. లియోరా హైదరాబాద్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ 51,700 రూపీస్. రుతుపవనాలు ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోవడం, ఇరాక్ అంతర్యుద్ధం కారణంగా స్టాక్ మార్కెట్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ 2 వారాల కనిష్ట స్థాయికి పడిపోయాయి. మరి వచ్చే వారం స్టాక్ మార్కెట్ల గమనం ఎలా ఉండబోతోందనే దానిపై అనలిస్టుల విశ్లేషణను మార్కెట్ పల్స్లో చూద్దాం. గత వారం కనుక మనం మార్కెట్ చూసినట్లయితే నిఫ్టీ దగ్గర 0.4%, అలాగే సెన్సెక్స్ 0.49% డ్రాప్ అవడం చూసాము. ముఖ్యంగా మిడ్ క్యాప్ దగ్గర 0.35%, అలాగే స్మాల్ క్యాప్ 1% దాకా పెరగటం చూసాము. ఇకపోతే సెక్టార్ స్పెసిఫిక్గా కనుక చూస్తే కన్జ్యూమర్ డ్యూరబుల్స్ మార్కెట్లో టైటాను ఇట్లాంటి కొన్ని షేర్లు పెరగడం వల్ల కన్జ్యూమర్ డ్యూరబుల్స్ దగ్గర 4% పైన పెరగడం జరిగింది. దాని తర్వాత హెల్త్ కేర్ ఒకటి, తర్వాత ఐటీ ఒకటి దగ్గర 2.5% దాకా పెరగడం జరిగింది. నెగిటివ్గా కనుక చూస్తే ఆయిల్ అండ్ గ్యాస్ వీక్ అంతా కూడా కొంచెం నెగిటివ్గానే క్లోజ్ అవడం
చూసాము. దగ్గర 2% పైన పట్టడం చూసాము ఆయిల్ అండ్ గ్యాస్. దానికి తోడు క్యాపిటల్ గూడ్స్ ఒకటి, మెటల్స్ ఒకటి, ఇట్లాంటి నెంబర్ ఆఫ్ సెక్టర్స్ చాలా వరకు రేంజ్ బౌండ్ విత్ నెగిటివ్ బయాస్తో యాక్ట్ చేయటం. సో మొత్తంగా చూస్తే ఏంటంటే మనకి మండే వచ్చిన WPI ఇన్ఫ్లేషన్ దగ్గర 6.01% రావటం, దగ్గర 5 months హైలో రావటం. సో మొత్తంగా ఏంటంటే గడిచిన వారం అంతా కూడా కొద్దిగా వాలిటిలిటీ అనేది ఉంది బికాస్ ఆఫ్ గ్లోబల్ న్యూస్ ఫ్లోస్. దాంతోపాటు మార్కెట్స్ మన దగ్గర రీసెంట్గా లాస్ట్ ఫ్యూ వీక్స్ అండ్ మంత్స్ పెరిగి ఉండటం కూడా ప్రాఫిట్ బుకింగ్కి చాలామంది మొగ్గు చూపటం. సో ఇక నెక్స్ట్ వీక్ ఎలా ఉంటుందని కనుక చూస్తే ఏంటంటే మనం ముఖ్యంగా మాన్సూన్ ఒకటి కొంచెం వరీగా ఉంది. మాన్సూన్ కనుక నెక్స్ట్ ఫ్యూ డేస్లో అక్రాస్ ఇండియా, ముఖ్యంగా సౌత్ వెస్ట్ మాన్సూన్ అనేది క్రూషియల్ కాబట్టి రూపీ బిహేవియర్ ముఖ్యంగా లాస్ట్ ఫ్యూ డేస్ బాగా స్ట్రాంగ్ అవుతూ వచ్చిన రూపీ ముఖ్యంగా చూస్తే లాస్ట్ 1 to 2 weeks బికాస్ ఆఫ్ డొమెస్టిక్ రీజన్స్తో పాటు గ్లోబల్గా ఉన్న న్యూస్ ఫ్లోస్తో కూడా రూపీ అనేది మళ్ళీ కొంచెం బలహీనపడటం మనం చూస్తున్నాం. సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో బడ్జెట్ జూలై 1st వీక్లో అని అంటున్నారు. ఈలోపు కూడా ఏంటంటే వాళ్ళ క్యాబినెట్ నుంచి ఏదన్నా కీ న్యూస్ ఫ్లోస్ కనుక వస్తే, అంటే మార్కెట్ని ప్రభావితం చేసే వార్తలు కనుక వాళ్ళు వెల్లడించినట్లయితే దాన్ని బట్టి కూడా స్టాక్ స్పెసిఫిక్ మూమెంట్స్ ఉంటాయి. నెక్స్ట్ మన గ్రోత్ పాత్లో, వృద్ధి పదంలో, ఆర్థిక వ్యవస్థ యొక్క పురోగతిలో మనం భాగస్వాములు కావాలి. ఇక్కడి నుంచి కూడా ఎంతో కొంత మనం రిటర్న్ తీసుకోవాలని ఎవరైతే చూస్తున్నారో ఇన్వెస్టర్స్ వాళ్ళు డెఫినెట్గా స్టాక్ మార్కెట్స్లోకి స్టేజ్లో ఇన్వెస్ట్ చేయడం బెటర్ అండి. ఎందుకంటే మార్కెట్స్ రీసెంట్గా రన్అప్ వచ్చాయి కాబట్టి ఛాన్స్ ఆఫ్ కరెక్షన్ అనేది ఉంది. బట్ అది ఏ రూపంలో వస్తుంది, ఇరాక్ రూపంలోనా ఇంకో రూపంలో అనేది మనకు తెలియదు. బట్ స్టేజ్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే నెక్స్ట్ 3 to 5 years చాలా మంచి పీరియడ్ అవుద్ది. బంగారాన్ని ఆభరణంగానే కాదు పెట్టుబడిగా కూడా మనం చూస్తాం. భవిష్యత్ అవసరాలకు బంగారాన్ని కొనిపెట్టుకుంటుంటారు. అయితే 12 ఏళ్లుగా పెరుగుతూ వస్తున్న గోల్డ్ రేట్ గత ఏడాది కాలం నుంచి తగ్గుతూ వస్తోంది. దీంతో భవిష్యత్తులో బంగారంపై పెట్టుబడి పెట్టొచ్చా, పెడితే ఏ రూపంలో పెట్టాలి అనే విషయంపై తర్జన భర్జన పడుతుంటారు. మరి గోల్డ్ పై ఎలా ఇన్వెస్ట్ చేయాలో ఈ వారం వెల్త్ మేనేజ్మెంట్ లో తెలుసుకుందాం. భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు ఓ ప్రత్యేకత ఉంది. పెళ్లి కోసమైనా, ఫంక్షన్ కోసమైనా బంగారాన్ని శుభసూచికంగా భావించి తాహతుకు తగ్గట్టుగా కొనుగోలు చేస్తారు. ఇక పెళ్లికైతే ఎంత పేదవాడైనా సరే జేబులో సొమ్ముంటే చాలు భవిష్యత్తు అవసరాల కోసం ఎంతో కొంత బంగారం కొనడం ఆనవాయితీ. ఇలా భారతీయుల జీవితాలలో ఇంతగా ముడిపడిన బంగారాన్ని కేవలం ఆభరణాలుగానే కాకుండా పెట్టుబడికి కూడా మంచి ఆప్షన్ గా పరిగణిస్తారు. మొదటి నుండి భూమిని, బంగారాన్ని నమ్ముకుంటే ఎప్పటికీ నష్టపోరని పెద్దలు చెబుతారు. ఇన్నాళ్ల వరకు ఇదే మాట నమ్మి బంగారంలో పెట్టుబడి పెట్టిన వారికి మంచి లాభాలే వచ్చాయి. గత 12 ఏళ్లుగా పెరుగుతూనే ఉన్న పుత్తడిలో కరెక్షన్ మొదలైంది. 33,000 రూపాయల మార్కును దాటి రికార్డు సృష్టించిన పసిడి ఒక్కసారిగా 25,000 రూపాయలకు పడిపోయింది. దీంతో బంగారాన్ని నమ్ముకుని ఏడాది క్రితం ఇన్వెస్ట్ చేసిన వాళ్లందరికీ ఇది పెద్ద దెబ్బే. చాలా మంది గోల్డ్ అనగానే ఆభరణాలుగానో, కాయిన్లుగానో బార్ల రూపంలో కొనుగోలు చేసేందుకు ఇష్టపడతారు. తాజా పరిస్థితులను పరిగణంలోకి తీసుకుంటే ఫిజికల్ గోల్డ్ ను కొనుగోలు చేయడం అంత లాభదాయకం కాదంటున్నారు పర్సనల్ ఫైనాన్స్ అడ్వైజర్లు. ఫిజికల్ గోల్డ్ కాకుండా పెట్టుబడికి ఇప్పుడు చాలా ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. ETFలు ఇలా చాలా రకాల ఆప్షన్స్ ముందుండడంతో ఏ రూపంలో ఇన్వెస్ట్ చేయాలా అనేది అందరినీ తొలిచే ప్రశ్న. ముందుగా బంగారు ఆభరణాలు, కాయిన్ల రూపంలో పెట్టుబడి ఎవరికి బెటరో చూద్దాం. మహిళలకు డబ్బులిచ్చి బంగారంలో పెట్టుబడి పెట్టమంటే ముందుగా వారు ఆభరణాలు కొనేందుకే మొగ్గు చూపుతారు. బంగారు ఆభరణాలకు మహిళలకు అంతగా అవినాభావ సంబంధం ఉంది. మరి బంగారు నగలు లగ్జరీ ఐటెంగా, తరువాత పెట్టుబడిగా కూడా ఉపయోగపడతాయి. ఇక కాయిన్ల రూపంలో పెట్టుబడి పెట్టడం మరో ఆప్షన్. 22 క్యారెట్స్, 24 క్యారెట్స్ రూపంలో గోల్డ్ కాయిన్స్ అందుబాటులో ఉన్నాయి. సో కాయిన్ల రూపంలో పెట్టుబడి పెట్టాలనుకునేవారు వీటిని కొనుగోలు చేయవచ్చు. అయితే వీటిని అమ్మేటప్పుడు కొంత ఇబ్బంది ఉంటుంది. ప్యూర్ గోల్డ్ ను కాయిన్ రూపంలో బ్యాంకుల నుంచి కొనుగోలు చేయవచ్చు. కానీ వాటిని బ్యాంకులకు తిరిగి వెనక్కి ఇచ్చి డబ్బు చేసుకోలేం. జ్యువెలరీ షాపుల్లో అమ్మాలన్నా అందరూ వీటిని కొనరు. కొన్న మార్కెట్ రేటు కన్నా తక్కువకు అమ్మాల్సి వస్తుంది.
రేటు పెరిగితే పర్వాలేదు, కానీ రేటు తగ్గితే మాత్రం వాస్తవ రేటు కన్నా ఎక్కువగా నష్టపోవాల్సి వస్తుంది. గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ రూపంలో పెట్టుబడి పెట్టడం మరో పద్ధతి. ఇందులో బంగారం ఫిజికల్ గా కాకుండా పేపర్ పైనే లావాదేవీలు జరుగుతాయి. 1 గ్రాము నుండి ఎంతైనా ఈ ఈటీఎఫ్లలో పెట్టుబడి పెట్టవచ్చు. స్టాక్ మార్కెట్ లో లాగా ఎప్పుడు కావాలంటే అప్పుడు కొనడం, అమ్మడం ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ లో ఉన్న ఫెసిలిటీ. కానీ దీనిలో ఉన్న నెగటివ్ ఏంటంటే యూనిట్ల రూపంలో కొన్న బంగారాన్ని వస్తువు రూపంలో తీసుకోవడం మాత్రం కుదరదు. నగలు, కాయిన్లు ఈటీఎఫ్లలోనే కాకుండా ఆన్లైన్లో కూడా బంగారంపై ఇన్వెస్ట్ చేయొచ్చు. ఆన్లైన్ ద్వారా యూనిట్ల రూపంలో కొన్న బంగారాన్ని మనకు కావాలనుకున్నప్పుడు ఫిజికల్ గా తీసుకోవచ్చు. అలా తీసుకున్న బంగారానికి ధర పెరిగింది అనుకున్నప్పుడు ఆన్లైన్లోనే అమ్మేయొచ్చు. చూసారుగా బంగారంలో పెట్టుబడి పెట్టడానికి ఉన్న మార్గాలు. అయితే ఎందులో పెట్టుబడి పెట్టినా మొత్తం పోర్టుఫోలియోలో బంగారంపై 15% మించి పెట్టుబడి పెట్టడం మంచిది కాదంటున్నారు మార్కెట్ అనలిస్టులు. బంగారంపై వడ్డీ రాదని, ఇందులో ధర పెరిగితేనే లాభమని గుర్తుంచుకోండి. ఇవి ఈ వారం ఇట్స్ యూ మనీ విశేషాలు. వచ్చే వారం మరిన్ని ఇంట్రెస్టింగ్ బిజినెస్ న్యూస్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, హ్యావ్ ఎ నైస్ వీకెండ్. దిస్ ఈజ్ రెహానా సైనింగ్ ఆఫ్.